ఈరోజు మనం యొక్క పాఠము యెహోషువ గ్రంథం నుంచి మనం వచ్చినప్పుడు యెహోషువ షిలోహులో షిలోహులో ఉండి మొత్తం ఇశ్రాయేలీయుల 12 గోత్రాల వారికి కూడా భూభాగాల్ని పంచి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనంతరము పంచి ఇచ్చిన తర్వాత 2.5 గోత్రాల వాళ్ళు ఎవరైతే ఇశ్రాయేలు కానాను భూభాగాన్ని స్వతంత్రించుకోవడానికి వచ్చి ఉన్నారో 2.5 గోత్ర వాళ్ళు యోర్దాను అవతల భూభాగాన్ని సంపాదించుకున్న వారు వీళ్ళతో కలిసి సహోదరులకు స్వాస్థ్యం పంచేంత వరకు కూడా దేశంలో ఉన్న కానానీయులందరినీ కూడా ఎల్లగొట్టడానికి ముందు నడిచిన వారు రూబేనీయులు, గాదీయులు, మానసే అర్ధగోత్ర వారు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వారికి ధన్యవాదాలు తెలియజేసినట్లుగా, కృతజ్ఞతలు తెలియజేసినట్లుగా చూస్తూ ఉన్నాం. యెహోషువ కృతజ్ఞత చెల్లించాడు. కాబట్టి మీరు తిరిగి వెళ్ళండి అన్న తర్వాత వాళ్ళు యోర్దాను అవతలకి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళే ముందుగా యోర్దాను దగ్గర వాళ్ళు ఏం చేశారంటే ఒక బలిపీఠాన్ని నిర్మించుకోవడం జరిగిందనేసి మీకు తెలియజేసి ఉన్నాను. 22వ అధ్యాయంలో బలిపీఠాన్ని నిర్మించుకున్న వెంటనే వారిపైన ఇశ్రాయేలీయులకి కోపం వచ్చిందా లేదా? యోర్దాను యువతలో ఉన్న ఇశ్రాయేలు, యోర్దాను అవతల ఉన్న ఇశ్రాయేలు అంటే ఇప్పుడు ఈ బలిపీఠం అనేది దేనికి సంబంధించిందని మనము తెలుసుకున్నాం. బలిపీఠం అనేది దేనికి సంబంధించిందని తెలుసుకున్నాం మనం గత దినాల్లో. బలిపీఠం అనేది ఆరాధనకి సంబంధించింది. ఓకేనా? ఆరాధనకి సంబంధించింది. కాబట్టి మనము ఒకే దగ్గర ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఎక్కడైతే వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసి ఉన్నారో ప్రత్యక్ష గుడారం ఎదుట ఉన్న బలిపీఠం దగ్గరనే ప్రతి ఒక్కరూ కూడా బలులు అర్పించాలనేది వాళ్ళ నియమం. కాబట్టి ఆ బలిపీఠం దగ్గర ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉంటుందో ఆ ప్రత్యక్ష గుడారంలో ఎదుట ఉన్న బలిపీఠం దగ్గరనే బలులన్నీ కూడా ఇశ్రాయేలీయులు అర్పించాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు తిరిగి వెళ్ళే సమయంలో ఒక బలిపీఠాన్ని కట్టారు. ఆ బలిపీఠం ఎందుకు కట్టారు? ఆ బలిపీఠం కట్టగానే ఆ కట్టారనే విషయము యోర్దాను యువతలో ఉన్న కానాను దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులందరికీ కూడా తెలిసినప్పుడు వారు ఏం చేశారు? వెంటనే వారితో యుద్ధం చేయాలి, వారిని నాశనం చేయాలి. ఎందుకంటే మన దేవుడిని కాక వేరొక దేవుడిని పూజించి వేరొక దేవునికి బలిపీఠం కడుతున్నారేమో అని అనుమానంతో యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఇద్దరి మధ్య కూడా ఒక అండర్స్టాండింగ్ అనేది రావడం జరిగింది. ఎందుకు మేము బలిపీఠం కట్టాము అనే విషయాన్ని స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనకి కనబడుతూ ఉంది. కాబట్టి ఎందుకు కట్టారు బలిపీఠం? 27వ వచనం, 22వ అధ్యాయం 27వ వచనం. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనం. మన దహన బలుల విషయంలోను, సమాధాన బలుల విషయంలోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలయు అనుటకు యెహోవా యందు మీకు పాలు ఏది లేదని మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకున్నట్లు అది మాకును మీకును మన తరువాత మన తరముల వారికి మధ్య సాక్షి అయి ఉండును. యెహోవాతో మీకు సంబంధం లేదు అని చెప్పకుండా ఉండకుండా ఉండడానికి మేము ఈ బలిపీఠాన్ని కట్టి ఉన్నాము. అంటే మేము యోర్దాను యువతలు ఉన్న వారు కూడా మేము కూడా యాకోబు సంతానమే, మీ 9.5 గోత్రాల వారు కూడా యాకోబు సంతానమే, మనందరికీ కూడా ఒకడే దేవుడు అనే విషయాన్ని మేము ఒకవేళ చనిపోయిన తర్వాత మన పిల్లలు ఒకవేళ వాళ్ళకి ఏమి మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏదైనా గుర్తు ఉండాలి. కాబట్టి ఆ గుర్తు కోసం
వాళ్ళకి మనకి ఒకే దేవుడు ఉన్నాడు అనే గుర్తు కోసము ఈ యొక్క బలిపీఠాన్ని యోర్దాను దగ్గర మేము కట్టాం తప్ప ఇక్కడ మేము పూజలు చేయడానికి కానీ ఇక్కడ ఆరాధనలు చేయడానికి కానీ ఇంకా ఇతర దైవికమైన కార్యాలు చేయడానికి కానీ మేము ఈ యొక్క బలిపీఠాన్ని కట్టలేదు అని చెప్పిన తర్వాత వారి యొక్క మనసు నెమ్మది పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 29వ వచనం చూడండి. 29. ఆయన మందిరము ఎదుట ఉన్న మా దేవుడైన యెహోవా బలిపీఠం తప్ప దహన బలులనైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలనేమి, యెహోవా మీద ద్రోహము చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తులు మగుదుం గాక. వాళ్ళంతలు వాళ్ళే నిర్ణయించుకొని చెప్పారు, మేము ఈ బలిపీఠం మీద మేము ఆరాధనలు కానీ బలులు కానీ ఇంకా ఏ దైవికమైన కార్యక్రమాలు కానీ చేసినట్లయితే మేము శాపగ్రస్తులము. ఎందుకంటే మేము ఎక్కడ చేయాలి ఎక్కడ బలులు అర్పించాలి? వీళ్ళు ఎక్కడైతే ప్రత్యక్ష గుడారం ఉందో, ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉంది ఇప్పుడు? సిలువలో సీట్లు వేసి ఓకేనా, గిలగాల్లో లేదు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉంది? సిలువలో ఉంది. సిలువలోనే వీళ్ళు మొత్తం భూభాగాన్ని యోషువ సీట్లు వేసి పంచాడు. కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారం ఉన్న ఈ సిలువలోకి వచ్చే యోర్దాన్ యువతలు ఉన్న ఇశ్రాయేలీలైనా యోర్దాన్ అవతల ఉన్న ఇశ్రాయేలీలైనా వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరానికి 3 మార్లు ఎక్కడ కనపడాలి? సిలువకి రావాలి, అక్కడే ఆరాధన చేయాలి. కాబట్టి అక్కడ ఆరాధన చేయాలి. కాబట్టి అక్కడ కాకుండా వీళ్ళు కట్టుకున్న ఈ యోర్దాను దగ్గర వీళ్ళు కట్టుకున్న బలిపీఠం దగ్గర ఈ ఆరాధన కార్యక్రమాలని చేయడానికే వాళ్ళు కట్టుకున్నారా? లేకపోతే అది మీకు మాకు ఒక గుర్తుగా మేము ఒకటే, ఒకే దేవుణ్ణి ఆరాధించేవారు అని చెప్పుకోవడానికి కట్టి ఉన్నారా? గుర్తుగా ఉండడానికి కట్టుకున్నారు. అది దాని విషయంలో యాజకుడు సంతోషించాడా లేదా? 31లో చూడండి. 31. అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడకు ఫినెహాసు రూబేనుతోనూ గాదీలతోనూ మనస్సీలతోనూ మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు కనుక యెహోవా మన మధ్య ఉన్నాడని నేడు ఎరుగుదుము. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించి ఉన్నారని చెప్పాను. ఓకే, ఇప్పుడు మీరు దోషం చేయలేదు, మీ యొక్క ఉద్దేశము మంచిదే, అంటే మీరు ఆలోచించే ఆలోచన మంచిదే. కాబట్టి దీనిని ఆరాధన స్థలంగా మార్చకుండా చేసి ఉన్నారు. అందుని బట్టి నేను సంతోషిస్తున్నా. కాబట్టి మీరు ఏమైనా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తారేమని మాతో విడిపోయి దేవుని యొక్క నామాన్ని వేరొక దేవతలకు కానీ మీరు ఇస్తారేమనేసి మేము అధైర్యపడ్డాం. కానీ మీరు అది చేయలేదు, చాలా మంచిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇది మంచిదే అని తెలియజేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి 33వ వచనంలో చెప్తున్న ఇశ్రాయేలీయులు విని సంతోషించిరి. మళ్ళీ ఈ యొక్క యుద్ధానికి వెళ్ళే వాళ్ళందరూ ఏం చేశారో అక్కడ మాట్లాడుకుని ఆ విషయాలన్నింటినీ కూడా ఇశ్రాయేలీయులకు చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సంతోషం. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి స్తుతించి రూబేనీయులను గాదీయులను నివసించు దేశమును పాడు చేయుటకు వారి మీదకి యుద్ధం చేయటం మానిరి. రూబేనీయులు గాదీయులను యెహోవాయే దేవుడు అనుటకు ఇది మన మధ్యను సాక్షి అని దానిని యదా అని పేరు పెట్టిన. కాబట్టి వారికి ఇశ్రాయేలీయులు యోర్దాను అవతల ఉన్న ఇశ్రాయేలీయులకి యోర్దాను యువతల ఉన్న ఇశ్రాయేలీయులకి ఈ యొక్క బలిపీఠం అనేది ఈ రూబేనీయులు గాదీయులు కట్టిన బలిపీఠం అనేది ఒక సాక్షిగా ఉంటుంది. ఎందుకంటే ఇది దేనికి సాక్షి? యెహోవాయే దేవుడు అనుటకు. మన ఇద్దరికీ కూడా ఎవరు దేవుడు? యెహోవాయే దేవుడు, వేరొక దేవుడు మేము ఆరాధించలేదు అని ఒక నిబంధన గుర్తుగా వాళ్ళ పుట్టబోయే పిల్లలందరికీ కూడా మాకు దేవుడు యెహోవాయే, దానికి గుర్తు ఇది, బలిపీఠం మేము ఇక్కడ కట్టుకున్నాము అని చెప్పడానికి అది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు 23వ అధ్యాయంలో
వీళ్ళకి ఏం చెప్తున్నాడంటే బహు సంవత్సరాలు గడిచిన వృద్ధుడు అయిపోయాడు యెహోషువ ఏమైపోయాడు, చాలా వృద్ధుడు అయిపోయాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో మళ్ళీ వాళ్ళందరినీ కూడబెట్టి పెద్దలందరితో పెద్దలను ముఖ్యులను వారి న్యాయాధిపతులతో వారి నాయకుల్ని పిలిపించి ఇట్లా మాట్లాడుతున్నాడు. ఏదైనా విషయము ఎవరితో మాట్లాడాలి? ప్రజలతో డైరెక్ట్గా ఎవరు కూడా మాట్లాడరు. కానీ అక్కడ ఉన్న ప్రజల్లో ఉన్న పెద్దలు, ప్రముఖులు, నాయకులు, న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడానికి సిద్ధపడ్డారు. కాబట్టి చాలా ముసలివాడు అయిపోయాడు. కాబట్టి 3వ వచనం చూడండి. ఆ తర్వాత ముసలివాడు అయిపోయిన తర్వాత పెద్దలతో వాళ్ళతో కూడా యెహోషువ ఏమంటున్నాడు? 23 బహు సంవత్సరములు గడిచిన ముసలివాడును మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంటే మీరు చూచిత్రి. మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. చూడుడి, యోర్దాను మొదలుకొని పడమటి దిక్కున మహాసముద్రం వరకు నేను నిర్మూలన చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్యం మధ్య మిగిలి ఉన్న ఈ జనముల దేశమును. ఇక్కడ యెహోషువ చెప్తున్న విషయం ఏంటంటే, యెహోషువ క్లియర్గా చెప్తున్న యెహోషువ ఇక్కడ క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే, మీ 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 నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవా. ఈ యొక్క కానానీయుల రాజులందరినీ కూడా నిర్మూలన చేసి వారితో యుద్ధం చేసిన వారు ఎవరంటే మీ బలం కాదు, మీ సత్తువు కాదు, మీ మధ్యన యెహోవా ఉండి యుద్ధం చేశాడు. కాబట్టి మీ పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికే ఈ కార్యాలన్నీ కూడా దేవుడు చేశాడు తప్ప మీరు తెలివైన వారని, మీరు జ్ఞానవంతులని, మీరు బలవంతులని దేవుడు మీ మధ్య ఆ యుద్ధాలను జయించేటట్లుగా ఆ రాజులతో యుద్ధాలు చేసి జయించేటట్లుగా చేయలేదు. మీ మీద కాదు దృష్టి పెట్టలేదు. దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి, ఆయన మాటని నెరవేర్చుకోవడానికి మాత్రమే ఈ విషయాలన్నింటినీ కూడా, యుద్ధాలన్నింటినీ కూడా చేసి ఉన్నారనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను మీ అందరికీ కూడా గోత్రాలన్నింటి వారికి కూడా షీట్లు వేసి పంచి ఉన్నాననేసి తెలియజేసిన తర్వాత మీరు ఈ దేశంలో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అనే విషయాన్ని, ఇప్పుడు ఈ దేశం మీకు స్వాచ్యంగా పూర్తిగా ఇవ్వబడింది కాబట్టి ఈ దేశంలో ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మీ దేవుడైన యెహోవా వారిని మీ ఎదుట నిలవకుండా ఎల్లగొట్టిన తర్వాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశం స్వాధీనపరచుకుందరు. కాబట్టి వీళ్ళు పూర్తిగా స్వాధీనపరచుకున్నారా, పరచుకోలేదా? ఇక్కడికి ఈ విషయానికి వస్తే స్వాధీనపరచుకున్నారా? స్వాధీనపరచుకోలేదు. ఓకేనా? ఓన్లీ పంచిపెట్టారు. వాళ్ళు వెళ్ళి మీరు ఈ యొక్క దేశాన్ని అంతటినీ కొలతలు వేసి తీసుకొని రండి, ఎవరికి ఏ భూభాగం ఇవ్వాలో ఆ భూభాగాన్ని పంచిపెట్టారు. అంటే స్థలం ఇచ్చినంత మాత్రం ఇల్లు కట్టినట్టు కాదు, ఇల్లు కట్టినట్టు కాదు. ఇక్కడ ఓన్లీ అలాట్మెంట్స్ అన్నీ, ఇది మీది. కాబట్టి మీరు ఆ జనుల దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళని ఎల్లగొట్టవలసిన బాధ్యత మీరు తీసుకోవాలి. ఎవరికైతే ఏ భూభాగాన్ని అయితే పంచి ఇచ్చానో ఆ భూభాగంలోకి వెళ్ళి మీరు ఏం చేయాలి? ఆ జనాన్ని ఎల్లగొట్టాలి. యుద్ధాలు జరగవు, ఎందుకంటే యుద్ధాలు జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఆ జనులని ఏం చేస్తారంటే ఎల్లగొట్టడమే వీళ్ళ పరిస్థితి. కాబట్టి వీళ్ళందరూ ఎల్లగొట్టడానికి దేవుడు వీళ్ళకి సహకరిస్తాడా లేదా? జనులందరూ కూడా భయపడుతున్నారు, ఇశ్రాయేలును చూస్తేనే భయపడతారు. కాబట్టి ఇశ్రాయేలును చూడగానే జనులు ఏమవుతారు? భయపడతారు, లేకపోతే వాళ్ళని సమానించడం కానీ ఏం చేయదు. కాబట్టి యెహోవా ఏదైతే వాళ్ళకి చెప్పి ఉన్నారో అదంతా కూడా మీరు చెయ్యాలి, ఆ జనులను ఎల్లగొట్టాలి అన్నది ఆయన యొక్క లక్ష్యాన్ని మనకి చూపిస్తున్నారు. కేవలము ఇదంతా కూడా అలాట్మెంట్, అంటే ఈ భూభాగం మీది అన్నది 12 గోత్రాల వారికి మీ అలాట్మెంట్ ఇచ్చారు, కానీ ఇంకా జనాన్ని మాత్రము ఎల్లగొట్టడం లేదు అన్నది మనకి అర్థం కావాలి.
కాబట్టి ఇక్కడ 6వ వచనం చూడండి. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినంతటినీ కైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకొని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేలను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. మీరు నేటి వరకు చేసినట్లు అంటే నేను ఉన్నంత వరకు మీరు ఏం చేశారు? ఎట్లా అయితే ఉన్నారో రేపు నేను చనిపోయిన తర్వాత కూడా మీరు అదే విధానంలో ఉండాలి అన్నది ఇక్కడ యెహోషువ చెప్పిన కాన్సెప్ట్. కాబట్టి ఇప్పుడు నేను ఉన్నప్పుడు మీరు ఎంత ధైర్యంగా ఉండి మీరు విగ్రహారాధన వైపు తిరగకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నారో ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత కూడా మీరేం చేయాలి? అదే విధానంలో ఉండాలి. కాబట్టి ప్రధానంగా ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే ఆలోచిస్తే విగ్రహారాధన అనేది దేవుడు అసహించుకున్న కార్యక్రమం. కాబట్టి ఈ సృష్టిని అంతటినీ చేసింది నేనైతే నన్నెందుకు పూజించకుండా ఈ సృష్టిని పూజించడానికి మనుషులు. కాబట్టి విగ్రహారాధనను బట్టే కదా వారి యొక్క కానానీయులని దేవుడు దేశిస్తూ ఉన్నాడు. విగ్రహారాధన బట్టే దేవుడు కానానీయుల్ని దేశిస్తూ ఉన్నాడు. కాబట్టి కానానీయులు అందరూ కూడా విగ్రహారాధకులు కాబట్టి దేవునికి వ్యతిరేకంగా వారి యొక్క మనసులో చోటిచ్చారు. కాబట్టి ఆ మనసులో దేవునికి చోటీ లేని భాగము కానానీయుల్లో ఉంది. కాబట్టి వారిని ఆ దేశం నుండి వెళ్ళగొట్టి ఇశ్రాయేలుని ఆ దేశంలో ప్రవేశపెట్టేటట్లుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కానానీయులు విగ్రహారాధికులు అయితే ఇప్పుడు కానానీయులతో మీరు సహవాసం చేసినట్లయితే మీరేమవుతారు అని ఇశ్రాయేలుకి చెప్తున్నారు. మీరు కూడా విగ్రహారాధికులుగా మారిపోతారు. కాబట్టి మీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి నేను నేను ముసలివాడిని అయిపోయాను, ఎప్పుడు చనిపోతానో తెలియదు. కానీ మీరు మాత్రము ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మాట ఏంటి? ఇక్కడ 7వ వచనంలో మీ వద్ద మిగిలి ఉన్న ఈ జనులు సావాసం చేయక. అక్కడ జనులు ఉన్నారా లేదా? ఇప్పుడు వాళ్ళు నెలగొట్టాలి వాస్తవంగా. కానీ వాళ్ళు నెలగొట్టకుండా వాళ్ళు ఎందుకు మేము వెళ్ళగొడతాను, ఎలాగా వాళ్ళు లోపడుతున్నారు కదా, వాళ్ళతో ఎట్టి చాకరీలు చేయించుకుందాం, వారిని పని వాళ్ళుగా ఉపయోగించుకుందాం, కాబట్టి మనం ఎందుకు వాళ్ళని ఎలగొట్టాలి అనేసి ఎట్లాగా వాళ్ళే స్వచ్ఛందంగా లోబడిపోతారు. స్వచ్ఛందంగా అక్కడ ఉన్న ప్రజలు లోబడిపోతున్నారు. కాబట్టి మనం ఎందుకు వాళ్ళని ఎలగొట్టడము అనేసి వీళ్ళు విడిచిపెడితే వాళ్ళతో ఏం చేయకూడదు? సావాసం చేయకూడదట. ఇది ఎక్కడ ఘోరం. ఇప్పుడు పక్కింటి మనిషి ఉన్నప్పుడు వాడు అన్నిడైనప్పుడు వాడితో సావాసం చేయకుండా ఎలాగ ఉండగలుగుతాం? అది ఇక్కడ చాలా ప్రమాదమైన వాతావరణాన్నే ఇశ్రాయేలీయులు అనుభవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళతో సావాసం చేయక వారి దేవత పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణం చేయక వాటిని పూజింపక వాటికి నమస్కారం చేయక. అంటే వాటిని పూజించకూడదు, వాటి పేరు కూడా ఎత్తకూడదు, వాటికి నమస్కారం చేయకూడదు. ఇంత కఠినమైన విషయాలను తెలిసినప్పుడు ముఖ్యంగా వాళ్ళు చేయవలసిన బాధ్యత ఏంటంటే వాళ్ళు సావాసం చేయకుండా ఉండాలంటే వాళ్ళని పూర్తిగా ఆ యొక్క ప్రాంతంలో ఉండకుండా తోలివేయాలి. చంపకపోయినా ఏం చేయాలి? తోలివేయాలి. మీరు ఈ ప్రాంతంలో ఉండడానికి వీల్లేదనేసి వారిని తోలివేస్తే వారితో సావాసం ఉండకుండా ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ 8వ వచనం చూసుకుంటే మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండండి. అంటే నేను ఉన్నప్పుడు మీరు చాలా చక్కగా దేవునిపైనే ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు దేవునిపైన ఆధారపడకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకొని మీరు వెళ్ళుకోకూడదు. అప్పుడు మీరు అలా ఉంటే మీకేమొస్తుంది? దేవుడు మీ కొరకు చేసే మేలేంటో నేను ఇప్పుడు చెప్తాను. వాగ్దానం చూడండి 10వ వచనం. 23:10
దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఉమ్, మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు. ఉమ్, కనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. ఉమ్. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపబడెను. ఓకే, మీరు మీకు ఎవరైనా ఎదురుదాడి చేస్తే, యుద్ధానికి వస్తే వాళ్ళందరితో కూడా యుద్ధం చేసేది యెహోవాయే. మీరు భయపడకండి, మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. అంటే వీళ్ళు మెయిన్ కాన్సెప్ట్ దేవుడు ఏంటంటే విగ్రహారాధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరము ఉంది. కాబట్టి విగ్రహారాధన ఇక్కడ మనకి సంఖ్యాకాండంలో నేను ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. సంఖ్యాకాండంలో 32వ అధ్యాయం అనుకుంటున్నా. సంఖ్యాకాండం 32, 35. సంఖ్యాకాండంలో ఒక విషయం ఉంటుంది. ఒక విషయం ఏంటంటే వాళ్ళు యుద్ధానికి వెళ్ళే సమయంలో మిద్యానీయులతో సాంగత్యం చేస్తారు. ఆ విషయం ఎక్కడ ఉంది? మిద్యానీయులు స్త్రీలతో సాంగత్యం చేస్తారు. సాంగత్యం చేసిన తర్వాత ఆ స్త్రీలు ఏం చేస్తారంటే విగ్రహాలను పూజించేటట్లుగా వారు బలపెడతారు. దాన్ని బట్టి దేవుడు కోపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అన్న ఆ వచనం ఎక్కడ ఉందన్న? 25వ అధ్యాయం అనుకుంటా. 25వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఓకే, వీళ్ళు వ్యభిచారం చేయడం తప్ప వ్యభిచారాన్ని అంతగా దేవుడు తీసుకోడు, కానీ భావించలేదు. కానీ మెయిన్ ఏంటి, వాళ్ళు తప్పు ఏంటంటే మెయిన్ తప్పు అంటే విగ్రహారాధన. వాళ్ళు దేవుడు మెయిన్గా వాళ్ళ మీద కోపపడ్డానికి గల కారణం ఏంటంటే నన్ను విడిచి ఇతర దేవతల తట్టు వాళ్ళు మనసు తిప్పడం వలన వారి మీద కోపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విషయంలో విగ్రహారాధన అనేది ఎంత ఘోరమైన తప్పిదం అనేది మనకి అక్కడ అర్థమవుతుంది. కాబట్టి అక్కడ 2 భాగాలను మనం ఆలోచిస్తే మొదటి భాగం తప్పే అయినా దాన్ని బట్టి అంత దేవుడు సీరియస్గా తీసుకోలేదు. కానీ విగ్రహారాధనకి వాళ్ళు ఆ స్త్రీలతో కలిసి విగ్రహారాధన చేసి పూజించినందుకు వారి మీద కోపపడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి 12వ వచనం ఇక్కడ రండి. యెహోషువ గ్రంథము, యెహోషువ 23:12లో అయితే మీరు వెనకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ యొక్క జనులను హత్తుకొని వారితో ఇయ్యమంది వారితో మీతో వారును సాంగత్యం చేసిన ఎడలా. అంటే వాళ్ళతో మీరు సావాసం చేసి ఏం చేస్తారు, విగ్రహారాధనలు ఒకవేళ మీరు పూజిస్తే మీకు వచ్చే శాపాలు ఇవి. చదవండి 13వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ ఎదుటి నుండి ఈ జనములను కొట్టివేయటం మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ బట్టల మీద కొరడాలుగాను మీ కన్నుల్లో ముళ్ళుగాను ఉందురు. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గంలో వెలుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటి ఆయనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగను.
వాటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదు. అవును. కాబట్టి వాటిలో ఒకటైన అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతా మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా ఆయన మిమ్మును నశింపజేయ వరకు యెహోవా మీ మీదకి కీడంతయు రాజేయును. అంటే వీళ్ళు ఆజ్ఞలు మెయిన్ పర్పస్, మెయిన్ ఆజ్ఞ ఏంటి వాళ్ళకి? దేవుణ్ణి ఆరాధించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? దేవుని విషయంలో చాలా జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రజల జోలికి వెళ్తే దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడంటే, ఆ ప్రజలతో సాంగత్యం చేస్తే నన్ను ఆరాధించే విషయంలో, నన్ను ప్రేమించే విషయంలో వీరి యొక్క మనసులో నాకు చోటు ఇయ్యరు అని ఒక తీర్మానానికి దేవుడు వచ్చేసినట్లుగా చూస్తున్నారు. కాబట్టి మీరు వాళ్ళతో సాంగత్యం చేయడానికి ప్రయత్నిస్తే, వాళ్ళతో సాంగత్యం చేస్తే, వారితో వియ్యం పొందితే మీరు నాకు దూరం అయిపోయే అవకాశం ఉంది. ఏ విధానాలు పెడుతున్నారు? 25వ అధ్యాయంలో కేవలం శారీరక సంబంధమైన వాతావరణాన్ని కలిగించుకున్న ఏం చేశారు? వారి యొక్క ఆ స్త్రీలకు లోబడిపోయి వాళ్ళు స్త్రీలు చెప్పినట్లుగా విగ్రహారాధనకి వాళ్ళు ప్రేరేపిస్తే ఆ విగ్రహారాధనకి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు ఇశ్రాయేలు విగ్రహారాధన వైపు మొగ్గు చూపడానికి ముఖ్యమైన కారణం ఏంటి? వాళ్ళు జీవించిన వాతావరణం, వాళ్ళ జీవనం ఉన్న వాతావరణం ఎలాంటిది? ఐగుప్తు దేశము, అప్పుడు వాళ్ళు జీవించిన వాతావరణమే విగ్రహారాధనకు సంబంధించిన వాతావరణము. ఆ వాతావరణం నుంచి మళ్ళీ విగ్రహారాధనకు సంబంధించిన ప్రజలున్న వాతావరణాలకే తీసుకొని రావాలి. ఓకేనా? ఎక్కడికి వెళ్ళా వాళ్ళు వదలరు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఇశ్రాయేలీయులకి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వారు విగ్రహారాధన చేయడానికి ప్రేరేపించుకోకూడదు. వారి విగ్రహం పేరైనా ఎత్తకుండా చాలా జాగ్రత్తగా ఆ యెహోవాను తప్ప ఇంకెవరిని పూజించకుండా వాళ్ళు జాగ్రత్తగా వారి యొక్క మనసుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఇశ్రాయేలీయుడికి ఉంది. ఓకేనా? కాబట్టి వాళ్ళు అలా చేయకపోతే వాళ్ళకి మేలు వస్తుందా, కీడు వస్తుందా? మేలు వచ్చేస్తుంది. కాబట్టి దేవుని మాట వినకపోతే కీడే వస్తుందనేసి దేవుడు చెప్తాడు. కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యెహోవా కోపము మీ మీద మండును గనుక ఆయన మీకిచ్చిన ఈ మంచి దేశములో నుండకుండా మీరు శీఘ్రముగా నశించిపోతారు. ఓకేనా? దేవుని యొక్క నిబంధనను మీరితే ప్రధానంగా 10 ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞను మీరితే వాళ్ళు ఏ ఆజ్ఞ మీరడానికి అవకాశం ఉంటుంది? అన్నీ బాగానే పాటించవచ్చు, కానీ ప్రధానమైన ఆజ్ఞనే మీరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే విషయంలో వాళ్ళు అజాగ్రత్త పరులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని పదే సార్లు ద్వితీయోపదేశకాండంలోని అట్లాగే యెహోషువ గ్రంథంలోని విగ్రహారాధన విషయంలో, అంటే ఇతర దేవతలను పూజించే విషయంలో యెహోవాని కాకుండా ఇంకా దేన్నైనా ఈ ఆకాశంలో లేకపోతే ఈ యొక్క భూమి మీద లేకపోతే ఎక్కడైనా ఉన్న దేవుడు సృష్టించిన వాటిని పూజించడానికి ప్రయత్నిస్తే అది దేవునికి కోపం పుట్టించేదిగా కనబడుతుందనే విషయము మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు 24వ అధ్యాయంలో, ఇప్పుడు 23వ అధ్యాయంలో ఏం చెప్పానంటే శాపాలు, ఆశీర్వాదం. వాళ్ళు విగ్రహారాధన చేయకుండా వాళ్ళు విగ్రహాలను పూజించకుండా ఉంటే వారికి వాగ్దానం అనేది వస్తుంది. దేవుడు వారి మధ్య ఉండి యుద్ధం చేసి ఆ ప్రజలందరినీ కూడా ఎల్లగొడతాడు. మీరు ఒకవేళ వారితో సాంగత్యం చేసి ఇయ్యి పొందితే వారి యొక్క దేవతలను మీరు పూజించినట్లయితే దేవుడు మిమ్మల్ని ఉండకుండా చేస్తాడు. వాళ్ళని ఉండకుండా చేస్తాననేసి దేవుడు చెప్తున్నాడు. మీరు ఒకవేళ వాళ్ళతో సాంగత్యం చేశారంటే మిమ్మల్ని కూడా
ఆ దేశంలో ఉండకుండా ఆ ప్రజలతో నాశనం చేయడానికి దేవుడు పూనుకుంటాడని చెప్పినాడు. కాబట్టి 24వ అధ్యాయంలో చూసుకుంటే ప్రజలందరినీ కూడా పోగు చేసినట్లుగా మనం చూస్తాం. మళ్ళీ ఒకసారి ఇక్కడ ఎక్కడ పోగు చేశారు? షెకెములో పోగు చేశారు. నిజంగా పోగు ఈ యొక్క జనాన్ని ఎక్కడ పోగు చేయాలి? ఏ షెకెములో ఎందుకు చేశారు? షెకెములో చేయడానికి గల కారణాలు ఏంటి? షెకెములో ఏముంది అసలుకి? షెకెములో ఎందుకు చేశారు? షెకెములో ఏముంది? కాదు, యూపరిటీషన్ అది కాదు, ఇది కాదు. ఆల్రెడీ యాజకులు ఎక్కడ ఉంటారు? ఆశ్రయపురాలు ఉన్న ప్రాంతంలో ఉంటారు కదా. షెకెములో ఆశ్రయపురం ఉందా లేదా? షెకెములో ఆశ్రయపురము ఉంది. ఓకేనా? 20వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వారు నఫ్తాలీల మన్యములోని గలయలో కేదేశం మన్యమందరి షెకెమును యోధా మన్యమందరి హెబ్రోను క్రియాతర్పం ప్రతిష్టపరిచిరి. ఓకే, షెకెము ఉందా లేదా? ఎఫ్రాయిము మన్యమందలి షెకెములో వీళ్ళు కూడుకున్నారు. అక్కడ ఆశ్రయపురము ఉంది. ఓకేనా? ఆ ఆశ్రయపురం ఉన్న ప్రాంతంలో వీళ్ళు కూడుకున్నారు. ఓకేనా? కూడుకొని ఇక్కడ ఆరాధిస్తారంటే అక్కడ ఆరాధించరు, కానీ సిలువలో ఆరాధిస్తారు. కానీ ప్రధాన యాజకులు ఉన్న ప్రాంతాల్లో కూడుకున్నట్లుగా మనకి కనబడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ కూడుకున్న తర్వాత అక్కడ ఏం మాట్లాడుతున్నారో చూడండి. 24:1. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. అప్పుడు మొత్తం పురాణం అక్కడ నిలిచిన తర్వాత దేవుడు ఎక్కడి నుండి ఎందుకు మనకి యొక్క కానాను దేశాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని మొత్తం పురాతనం అంతా కూడా తీసుకొని వస్తుంది. ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వాగ్దానము ఎవరికి ఇవ్వబడింది అనే దగ్గర నుంచి మొత్తం యెహోషువ మాట్లాడతారు. వాగ్దానం ఎవరికి ఇవ్వబడింది? అబ్రహాముకి ఇవ్వబడింది. కాబట్టి అబ్రహామును పిలవకముందే అబ్రహాం కుటుంబీకులందరూ కూడా మన అబ్రహాం కుటుంబీకులందరూ అంటే మన పితరులందరూ కూడా ఎవరై ఉన్నారు? విగ్రహారాధికులై ఉన్నారు. వారి వద్ద నుంచి అబ్రహాముని ఏర్పరిచి దేవుడు బయటికి రమ్మని చెప్పాడు. కాబట్టి అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు కాబట్టి బయటకు వచ్చాడు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసిన 3వ వచనం చూడండి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరులైన అబ్రహామునకు తోడుకొని కనాను దేశం అంతటా సంతరింపచేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని. ఓకే, అబ్రహాము కానాను దేశం అంతా సంతరించారా లేదా? దేవుడు ఏం చెప్పాడు ఒక దగ్గర? నీవు ఈ కానాను దేశంలో ఎంతవరకు ప్రయాణం చేస్తావో అంతవరకు ఆ భూభాగాన్ని అంతటినీ కూడా ఇస్తానని చెప్పాడు. ఆదికాండం 13వ అధ్యాయం చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో 13వ అధ్యాయము 14వ వచనం నుంచి చదవండి, 15వ వచనం నుంచి చదవండి. ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానం లెక్కింపవచ్చును.
నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము. సంచరించము అక్కడ అర్థమైందా? ఆయన సంచరించిన దేశం అంతా కూడా యెహోవా ఎరిగిస్తే ఇచ్చారా లేదా? ఇచ్చారు. ఇక్కడ 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 చెప్పిన మాట ఏంటి? ఆయన సంచరించినది 3వ వచనం మళ్ళీ చదవండి. 24:3. 24. అంటే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమంతటా సంచరింపచేసి అతనికి సంతానం విస్తరింపచేసి అతనికి ఇస్సాకు. ఆయన ఎంత ప్రాంతాన్ని అయితే సంచరించాడో అంత ప్రాంతాన్ని కూడా ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చినాడు అన్నది మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో రావాలి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన ఏంటంటే దేవుడు ఆదికాండంలో 13వ అధ్యాయంలో అబ్రహాంకి వాగ్దానం చేసిన విషయాన్ని ఇక్కడ పూర్తిగా నెరవేర్చాడు అనే విషయాన్ని స్పష్టంగా యెహోషువ ఈ ప్రజలందరికీ తెలియజేశారు. కాబట్టి సంచరించి అతని సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని ఇస్సాకునకు నేను యాకోబును యాసేబును ఇచ్చి తిని. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతూ ఉన్నట్లుగా చెప్పబడుతుంది? దేవుడు మాట్లాడుతున్నట్లుగా చెప్పబడింది. ఓకేనా? 24వ అధ్యాయంలో యెహోషువ చెప్తున్న దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా ఇక్కడ లెక్కింపబడింది. కాబట్టి దేవుడు ఈ విషయాన్ని అంతటినీ కూడా చెప్తూ ఉన్నాడు. కాబట్టి కథ అంతా కూడా ఎవరు చెప్తున్నారు? మొత్తం అంతా కూడా దేవుడు చెప్తూ ఉన్నట్లుగా కనబడుతుంది. కాబట్టి 14వ వచనం చదవండి. 24:14. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. ఇప్పుడు 1వ వచనంలో 52వ వచనంలో వీళ్ళొక కానాను దేశం అబ్రహాం పితరులు ఎవరిని పూజించారు? విగ్రహాలనే కదా. ఓకేనా? ఐగుప్తిలో సేవించిన దేవతలు ఐగుప్తిలో మీ పితరులు నది అద్దరి ఐగుప్తిలో సేవించిన దేవతలను తొలగదోసి యెహోవానే సేవించుండి. అయితే వీళ్ళు ఐగుప్తిలో కూడా ఏం చేశారు? విగ్రహారాధన చేసినట్లుగానే కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రజలకు అనుగుణంగా జీవించినట్లుగానే మనకి కనబడుతున్నాయి. 15వ వచనం చదవండి ఒకసారి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల ఎవరిని సేవించుదరో నది అద్దరిని మీరు మీ పితరులు సేవించే దేవతలను సేవించుదరో అమోరీల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించుదరో నేడు మీరు కోరుకోండి. అంటే మీరు గతంలో ఐగుప్తులో ఉన్నప్పుడు సేవించిన దేవతలను సేవిస్తారా? లేకపోతే ఇప్పుడు అమోరీల దేశము కానాను దేశంలో ఉన్నారు కదా, ఈ కానానీయులు పూజించే దేవతలను పూజిస్తారా? అది మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించుదము. అంటే తీర్మానం చేసుకోండి. నేను నా ఇంటి వారును యెహోవానే సేవించుదము. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఈ ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తులు మగుదుంగాక అని వీళ్ళు కూడా ఏం చెప్పారు? ఇదే విషయాన్ని 1వ అధ్యాయంలో మనం చూసుకుంటే 1వ అధ్యాయంలో కూడా ఇదే సందర్భాన్ని వీళ్ళు కోట్ చేసినట్లుగా మనకి కనబడుతుంది. 1వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. యెహోషువ మాట వింటాము అని చెప్తారు వీళ్ళు. 1వ అధ్యాయం 17వ వచనం. యెహోషువ టైం అయిపోయింది.
క్లోజ్ అయిపోద్ది మనకి ఈ అధ్యాయం అంతా అయిపోయింది. యోషువ క్లోజ్ ఈ రోజుతోటి. 1వ అధ్యాయం 17వ వచనం. సార్ మూట్లో ఉన్నారు ఎవరో చదివేవాళ్ళు. యెహోషువ 1:17. ఆ, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినున్నట్లు ఆ, నీ మాట విందుము. ఆ, నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండును గాక. ఆ, నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించి ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష పొందుదురు. ఆ. నీవు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకున్న వాళ్ళని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. ఎవరిచ్చారు ఉత్తరము? ప్రజలు. ప్రజలు యెహోషువ నీ మాట మేము వింటాము, నీ మాట మేము వినకపోతే, మాలో ఎవడైనా వినకపోతే వాడేమైపోవాలి? మరణశిక్ష పొందాలనేదే వాడు చనిపోవడమే ఈ ప్రజల నుండి. ఇప్పుడు కూడా ఏమంటున్నారు 16వ వచనంలో, అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలు సేవించిన యెడల మేము శాపగ్రస్తులు మోగుతాము. కాబట్టి ఐగుప్తు దేశమున దాసుల గృహం నుండి మమ్మలను మన తల్లిదండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనం నడిచిన మార్గములన్నిటిలోనూ మనం వెళ్ళిన ప్రజల అందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు అనేసి ప్రజలు తీర్మానం చేశారా లేదా? మన దేవుడు యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీలు మొదలుకొని ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు. ఆయన పని, యెహోవా చేసిన పనిని గురించి ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. యెహోవానే సేవించుదము, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చి. అందుకు యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషం గల దేవుడు. ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహారింపనివాడును, మీరు ఆయనను సేవింపలేరు. ఇదేంటండి? డైరెక్టర్గా మీరు ఆయన్ని సేవించలేరు అని చెప్పేస్తాండు. మీరు ఆయన్ని సేవించలేరు అని తీర్మానం చేస్తాండు. మీరు యెహోవాను విసర్జించి అన్ని దేవతలను సేవించిన యెడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు తిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపజేసిన అనగా జనులు అట్లు కాదు అని అంటారు. 21 చదవండి. 24:21. మేము 24 యెహోషువ. జనులు అట్లు కాదు మేము యెహోవానే సేవించదము అని యెహోషువతో చెప్పు. నాలాగే యెహోషువ ఏం చేస్తాను, మీరు సేవించలేరు అనేసి రివర్స్ వాయిస్ని ఇస్తున్నాడు. దానికి ప్రజలు ఏమంటారు? మేము చేవిస్తాం, మేము కంపల్సరీగా చేవిస్తామని చెప్పినట్టుగా మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్ముని గురించి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేమే సాక్షులమని చెప్పిరి. అంటే వారిని ఒప్పిస్తున్నాడా లేదా? వాళ్ళని ఒప్పించేటట్లుగా ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరే సాక్షులు. మీరు దేవుణ్ణి ఆరాధించాలన్నా ఆరాధించకూడదన్నా మీరే మీ యొక్క మనస్సాక్షులు, మీ యొక్క హృదయంలో నిర్ణయించుకొని ఒక తీర్మానం చేసుకోవాలి అని చెప్తూ 23లో అందుకు అతడు అలాగైతే మీ మధ్యనున్న అన్ని దేవతలను తోసివేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును తిప్పుకొనండి అని చెప్పును. అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించుదము, ఆయన మాటనే విందుమని యెహోషువతో చెప్పిరి. అట్లాగా చెప్తూ ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. అనంతరము 31వ వచనంలో యెహోషువ దినములన్నింటిలో యెహోషువ తరువాత 31, 32, 33 చదివాను, క్లోజ్ అయిపోయింది.
యెహోషువ దినములన్నిటిను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు వరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చిరి. ఓకే. ఇశ్రాయేలు ఐగుప్తులో తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన ఆమోరు కుమారుని యొద్ద పోయిన చేని భాగంలో వారిని పాతిపెట్టిరి. ఓకే ఓకేనా. యోసేపు పుత్రుడు ఓకే, ఇంతవరకు మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో, విగ్రహారాధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. వాళ్ళు అలా లేకపోతే, ఒకవేళ మనసు తిప్పుకుంటే వారి యొక్క జీవితం ఏమవుతుందో తర్వాత దినాల్లో చూస్తూ, ఆ యొక్క రాజుల గ్రంథం, మనము సమూయేలు గ్రంథంలోని మాట్లాడుకున్న మందసము ఫిలిస్తీన్ల చేతిలో పట్టబడి ఉంది కాబట్టి, ఫిలిస్తీన్ల చేతిలో పట్టబడిన ఆ యొక్క మందసాన్ని దేవుడు మళ్ళీ ఇశ్రాయేల్ గిబియాలో పంపినప్పుడు గిబియా నుంచి కిరియతీరంలోకి మందసం వచ్చింది. ఆ మందసం వచ్చిన తర్వాత అసలుకి దేవుడు రాజులను ఏర్పాటు చేసుకోమని చెప్పాడా లేదా అనే విషయం రాబోయే దినాల్లో నేర్చుకుందాం. ఇంతవరకు ఓపికతో ఉన్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాం.